అంటే అంతా మోసం అండి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆ రోజు 70 మంది ఎమ్మెల్యేలు ఉండి ఆ రోజే రాజధాని అమరావతి వద్దని చెప్పొచ్చు కదా. చెప్పకుండా 33,000 ఎకరాలు కావాలని చెప్పి మోసం చేసి అందరు రైట్ అని చెప్పి మళ్ళీ తర్వాత మోసం చేయటం తప్పు కదా. అప్పుడే అమరావతి వద్దు, ఏ ఒంగోలు లేకపోతే ఏ వైజాగో కావాలని చెప్తే ఆలోచించేవాళ్ళు కదా సమాజం. అది మోసం కదా, తప్పు కదా. ఇప్పుడు సామాన్యులు ఎంతమంది బలైపోయారు. తలా 10 సెంట్లు 20 సెంట్లు కొనుక్కున్న వాళ్ళు ఎంతోమంది బలైపోయారు కదా. జగన్ మళ్ళీ రావాలనుకుంటున్నారా, చంద్రబాబు రావాలనుకుంటున్నారా? జగన్ ఎందుకు రావాలి చెప్పు. జగన్ రావాలని అన్నావు కరెక్టే. జగన్ పలాని పని చేశాడు, డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులు ఇస్తే సమస్య పరిష్కారం కాదు కదా. నా పిల్లడికి ఏదైనా ఒక ఉద్యోగం ఇస్తానో లేకపోతే ఇక్కడ ఏదైనా ఒక ఇండస్ట్రీలు పెడితేనో లైఫ్ లాంగ్ బాగుపడతాం. ఇప్పుడు 10,000 రూపాయలు 5,000 రూపాయలు జగన్ ఇస్తున్నాడు, ఇవ్వటం లేదని మేము అన్నాం. ఇచ్చినందువల్ల సమస్య పరిష్కారం కాదు కదా. మనం బతికినంతకాలం మన కాళ్ళ మీద మనం నిలబడటానికి ఏదైనా దారి చూపించాలి. కానీ ఏదో 10,000 ఇచ్చాడు, 5,000 ఇచ్చాడు, 3,000 ఇచ్చాడు కాబట్టి జగన్ కోటేద్దామనే కాన్సెప్ట్ అయితే ఎన్నాళ్ళు ఇస్తాడు. ఇప్పుడు 2 లక్షల అప్పుని 10 లక్షల కోట్లు చేశాడు. అప్పులు తెచ్చుకున్న సంసారం ఎన్నాళ్ళు బాగుపడిద్ది? ఎవరు అయినా కష్టపడి సంపాదించుకుంటే బాగుపడతాం, కానీ అప్పులు తెచ్చుకున్న సంసారం బాగుపడదు కదా. ముందు కష్టపడాలి, 10 రూపాయలు సంపాదించుకోవాలి, బాగుపడాలి, నేను ఉద్యోగం చేయాలి. పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన మీ అభిప్రాయం? బెమ్మసాని చంద్రశేఖర్ గారు కొన్ని 100 కోట్లు 1000 కోట్లకి అమెరికాలో పోయి ఎప్పుడో సంపాదించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ అదేది మత్తు పదార్థాల్లో మత్తులో మునిగిపోతున్నారు. రాబోయే యువతరం బాగా ఇబ్బంది పడతారు. మనలాంటి వాళ్ళు ముందుకు రాకపోతే ఆంధ్రప్రదేశ్లో రాబోయే భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా ఉండిద్ది. కాబట్టి మనకు చేతనైన సహాయం ఆంధ్రప్రదేశ్కి చెయ్యాలి. భగవంతుడు 4 తరాలకు మనకిచ్చాడు. కాబట్టి మనం ఏదో ఒకటి గుంటూరులో ఆంధ్రప్రదేశ్లో కొంతన్న వరకన్నా మేలు చేయాలనే ఉద్దేశంగా అమెరికా నుంచి అన్నీ వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చాడు. ఆయన ఏదన్నా చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే ఈ మత్తులో మునిగిపోతారు. రాబోయే యువతరం 10 ఏళ్లలో చాలా దెబ్బతింటారు. ఆంధ్రప్రదేశ్ రెండో బీహార్ లాగా తయారైంది. ఒకరినొకడు పొడుచుకోవటం, ఒకరినొకడు నరుక్కోవటం అయ్యిద్ది. కాబట్టి ఏదో రకంగా బాగు చేయాలి అనే ఉద్దేశంగా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఏదో చెయ్యాలి. వాళ్ళేం డబ్బుల కోసం కాదు, ఆయన డైరెక్ట్గానే చెప్పాడు, మాకు 4 తరాలకి భగవంతుడు మాకు ఇచ్చాడు, మేము డబ్బుల కోసం రాలేదు అని ఆయన పబ్లిక్గానే చెప్పాడు.